శ్రీకూర్మం పంచాయతీ రాళ్ళపేట గ్రామంలో ఈరోజు ఉగాది సందర్భంగా వాళ్ళతో ఆత్మీయ కలయిక ఏర్పాటయింది. ఈ కలయికలో వాళ్ళ పిలుపు మేరకు నేను వచ్చాను. అయితే ఈరోజు దాదాపు 120 కుటుంబాలు ఏకదాటిగా ఒకే మాటపైకి వచ్చి మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి నేను ఈ ఉగాది సందర్భంగా సాదర స్వాగతం పలుకుతున్నాను. వీరు ఈ గ్రామం పూర్తిగా నిరాధారణకు గురైంది. గతంలో వన్ సైడెడ్గా వైసీపీ ప్రభుత్వం చేసినప్పుడు కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఈ గ్రామం ప్రజలకి ఒక్క పట్టా కూడా ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎక్కడి నుండో ఇచ్చి, అలాగే ఇక్కడ కనీసం ఒక ఎలక్ట్రికల్ వైర్ కావాలన్నా చేయలేదు. రోడ్డు చూస్తే గోతులమయం, ఎంతోమందికి యాక్సిడెంట్లు అయ్యి కాలు చేతులు ఇరిగిపోయిన పరిస్థితి. రోడ్డు కూడా కనీసం వేయలేదు, పట్టాలు కనీసం ఇవ్వలేదు. ఎక్కడ చూసినా మురుగునీరు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అందుకు వాళ్ళు మనస్తాపంతో ఈరోజు మళ్ళీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే అవుతుంది అని వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చి ఏవైతే మనం ఇస్తున్న పథకాలకు కూడా అది ఆకర్షితులై, అలాగే మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలంటే ఒక్క చంద్రబాబు గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లే సాధ్యమని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా నేను వారికి ఒకటే కోరుకుంటున్నాను, రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనం అందరం వైసీపీ వాళ్ళు మళ్ళీ ప్రలోభాలకు పెట్టవచ్చు, మీకు ఇది భయపెట్టవచ్చు. దేనికి మీరు ఎవరికి లొంగకుండా ఎలక్షన్ వరకు జాగరూకతతో ఉండి మంచి మెజారిటీ తెప్పించి ఇక్కడ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా గొండు శంకర్ అనే నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా కింద్రాపు రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజారిటీ ఇచ్చి మీ బూతుల్లో మాకు గెలిపించే ప్రార్థన చేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.